మన అరవింద్ అన్న గారు గెలుస్తారు. అయితే ఏముందంటే మన ఈ నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలో మన అరవింద్ అన్న గారు ఈ 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండి కూడా 2 సంవత్సరాలు కరోనాలో ఉండిపోయింది. అప్పుడు ఏం డెవలప్ కాలేదు. 3 సంవత్సరాలే ఆయన ఉండడం, ఒక 3 సంవత్సరాల నుంచే ఎంపీగా చేసినట్టు లెక్కలో. అయితే ఈ 3 సంవత్సరాల్లో మన నిజామాబాద్ నియోజకవర్గానికి 3 బ్రిడ్జిలు తెచ్చిండు, ఓవర్ బ్రిడ్జిలు తెచ్చిండు, పసుపు బోర్డు తెచ్చిండు. మళ్ళీ మన వీళ్ళకు ఉపాధి హామీ వాళ్ళకు నిధులు కూడా ఎక్కువ తెప్పియడం జరిగింది ఈ నియోజకవర్గంలో. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అరవింద్ అన్న గారికి బాగా ఉత్సాహం ఉన్నది. మన నిజామాబాద్ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలని ఉత్సాహంగా ఉన్నది. ఈ ప్రతిపక్షంగా నిలుచున్న వాళ్ళు బాజిరెడ్డి గోవర్ధన్కు ఆయన ఆరోగ్యం మంచిగా లేదు. రెండవది లేవలేడు, కూసుండలేడు, మాట్లాడలేడు. ఆయనతో ఏమీ కాదు, అనవసరంగా నిలుచున్నాడు. మళ్ళీ జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి అయిండు. ఆయన మా ప్రాంతానికి అసలు పరిచయమే లేడు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక్కనాడు కూడా రాలేడు, ఒక్క ఊరుకు కూడా నిధులు ఇవ్వలేరు. వాళ్ళతో ఏమీ కాదు. అరవింద్ అన్నకు ఓటేస్తేనే ఇక్కడ ప్రజలంతా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా చేస్తా అని హామీలు చేస్తుండు. మళ్ళా ఇది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేస్తా అని చెప్తున్నాడు. అందుకే అరవింద్ అన్న చెప్పిన మాట చేస్తాడు కాబట్టి ఆయన నమ్మి ఆయనకు ఓట్లేయాలని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మా పార్టీ అధికారంలో ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, నేనే చూసుకుంటా, ప్రతి ఒక్క లోక్సభ స్థానం నా స్థానం అన్నట్టు చూసుకుంటా అంటుండు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాకు మెజార్టీ వస్తే నేను ఇంకొక 5 సంవత్సరాలు ఉంటా అని ఆయన ఆలోచనలో ఉన్నాడు. వాళ్ళ తన డబ్బులే లేవు, ఇప్పుడే పరిశానలో ఉన్నారు. వ్యవసాయదారులకు డబ్బులు ఇవ్వలేరు, పింఛన్లు టైంకి ఇస్తలేరు, జీతాలు టైంకి ఇస్తలేరు గవర్నమెంట్ ఉద్యోగులకు. ఆయన ఏమనుకుంటుండంటే గాలిలో కలలు అంటుండు, నేను డెవలప్ చేస్తాను. ఆయన డబ్బులే లేదు, సెంట్రల్ గవర్నమెంట్తో కలిసే ఉండడు. రెండవది అది కాంగ్రెస్ పార్టీ, దాన్ని నమ్మే ప్రసక్తి అసలే లేదు. ఏం డెవలప్ చేయడు, అన్ని మాటలే మూటలే, అమ్క డమ్క కొట్టడం తప్ప ఏమీ లేదు రేవంత్ రెడ్డి తాట. మరి ఎన్ని తెలంగాణలో బీజేపీ ఎంపీ స్థానాలు వస్తాయి? తెలంగాణలో మేము అనుకుంటున్నాము ఒక 10 వరకు రావచ్చు అని ఎంపీ స్థానాలు తెలంగాణలో. మరి ఓవరాల్గా ప్రధానిగా ఎవరిని చూడబోతున్నాం? నరేంద్ర మోడీని గెలిపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలకు కానీ మన దేశానికి కానీ నరేంద్ర మోడీని గెలిపించుకుంటే ఇప్పుడు ఆయన విశ్వగురువుగా ఉన్నాడు. మన ప్రపంచానికే విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇంతకు మొదలు 70 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు మన భారతదేశాన్ని 30 సంవత్సరాలు వెనకకు నెట్టేసారు. ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి మన భారతదేశానికి ప్రతి దేశము మనం చూస్తున్నది. మనం ఇంతకు మొదలు వేరే దేశాలను చూసేవాళ్ళము, ఇప్పుడు మన దేశాన్ని చూస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ అటువంటి అభివృద్ధి చేసిండు కాబట్టి నరేంద్ర మోడీకే వేయాలి. ఇంకా మనకు ఆర్థికంగా కానీ మళ్ళీ నంబర్ 1గా కావాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి. బీజేపీ గారికి వేస్తాం, బీజేపీకే వేస్తాం మేము. వాళ్ళు ధరంపూర్ అరవింద్ గెలుస్తాడా లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడు? ధరంపూర్ అరవింద్. ఎందుకు ధరంపూర్ అరవింద్ గెలుస్తాడు? ఇప్పుడు మనకు బీజేపీ వచ్చిందంటేనే మనకు అయోధ్య మనకు స్టార్ట్ అయింది. ఇన్ని రోజుల నుంచి మనకు అయోధ్యల రామ్లవారిది ఎవ్వరు చేయలేదు. మన ధరంపూర్ మన మోడీ గారు వచ్చిండ్రంటేనే మనకు అయోధ్యల రామయ్య వచ్చిండు. ఇన్ని రోజుల నుంచి పరిపాలన చేసిండ్రు కానీ ఎవ్వరు కూడా మనకు అయోధ్య నుంచి రామయ్యను మనకు చేయలేదు. ఇప్పుడు అందు గురించే ఎంపీ గారు అరవింద్ రెడ్డినే గెలిపించాలని నాది ఒక మనవి. బీజేపీ నుంచి అరవింద్ అనే గెలుస్తున్నాడు, పక్క అతనే వస్తాడు. ఇంతకుముందు కూడా ఏకదం మెజారిటీ ఇచ్చినాం ఇక్కడ నుంచి. ఈసారి కూడా అదే విధంగా అందరు బీజేపీ సైడే ఉన్నారు. మా సైడు ఏ ప్రాబ్లం లేదు, అరవింద్ అనే వస్తాడు ఈసారి కూడా. ఏమేమి అభివృద్ధి పనులు చేసిండు అరవింద్ అన్న అభివృద్ధి అనేది తర్వాత విషయము. ఇప్పుడు బీజేపీ అనేది మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దానికి ఫాలోవర్స్. అతను ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ అతనే రావాలి. మా అంటే అభివృద్ధి చేసినా చేయకుండా బీజేపీ కావాలా. మార్పులు ఇప్పటి నుంచి మార్పులు చెరుపు కావాలంటే బీజేపీ రావాలా. మరి ప్రధానమంత్రి ఎవరు అవుతారు? నరేంద్ర మోడీ. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మేమే వేస్తామని వాళ్ళు అంటున్నారు. అతను అన్న మాత్రాన కాదు కానీ పక్కా బీజేపీ వస్తుంది ఈసారి కూడా.
మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పటివరకు మన ఆ, మాఫీ రుణమాఫీ అవి ఆ విధంగా మనకు రైతులకు కావాల్సింది అదే మెయిన్. అట్లాంటి ఏ పథకాలు కూడా కాలేవు. దానికి ఇప్పుడు వరకు మేము ఆశించి కూడా ఏం ప్రయోజనం లేదు. అదే బీజేపీ వస్తే ఎటువంటి మార్పులు అనేవి జరుగుతాయని ఆశ ఉంది. అది మోడీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది, అరవింద్ అన్న గెలుస్తాడు నిజామాబాద్లో. ఎందుకు అరవింద్ అన్న గెలుస్తాడు? ఎందుకంటే మోడీ అభివృద్ధి బాగుంది, పాలన బాగుంది, అందరు మోడీని కోరుకుంటారు. మోడీ తర్వాత అరవింద్ అన్న కోరుకుంటున్నారు. అరవింద్ అన్న అభివృద్ధి పనులు ఏం చేసిండు? పసుపు బోర్డు తెచ్చిండు, ఆ బ్రిడ్జి ఇస్తున్నాడు, ఇంకా చేస్తా అంటున్నాడు, చేస్తాడు, నమ్మకం ఉంది బీజేపీ మీద. మరి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, జీవన్ రెడ్డి అయ్యాడా? జీవన్ రెడ్డి ఏం చేసినాడు ఇంతకు ముందు? మనకు తెలియదా? మనం చూడలేదా? బీజేపీ రెడ్డితో ఏం కాదు, చేయలేడు కూడా. మనం ఏది వచ్చినా మార్పు వచ్చినా కానీ, మార్పు తెచ్చినా ఏం సాధించినా బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే సెంటర్లో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి.